తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం హరిహర కళాభవన్ లో జరిగింది। ఈ కార్యక్రమానికి ఖమ్మం పార్లమెంటు సభ్యుడు రామసహాయం రఘురామరెడ్డి, కొత్తగూడెం శాసన సభ్యుడు కూనంనేని సాంబశివరావు హాజరై డైరీతో పాటు క్యాలెండర్ ను ఆవిష్కరించారు। ఈ సందర్భంగా కార్మికుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా పనిచేస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని వెల్లడించారు। ఆర్టిజన్ కార్మికులను క్రమబద్ధీకరించడంతో పాటు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్న కార్మికుల డిమాండ్ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే సాంబశివరావు హామీ ఇచ్చారు। సమస్యలు వీరికి ఎన్నో విధాలుగా ఉన్నాయన్నమాట। స్పష్టంగా వివిధ సమస్యల గురించి మాట్లాడే సంవత్సరాలు మేమిద్దరం కూడా కలిసి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర శాఖ ఉంది, తప్పగా వారికి ఈ రిప్రజెంటేషన్ తీసుకెళ్తామని అనుకున్నాం। ఇప్పుడే అదేవిధంగా కొంత ఈ ఈపీఎఫ్ మారిన కొంత అన్యాయం జరిగిందన్నమాట। దాన్ని కూడా ఎట్లా సరి చేయాలనేది వారి దగ్గరికి తీసుకుపోయి డిస్కషన్ చేద్దామనేది డిస్కషన్ జరిగారు। పూర్తి స్థాయిగా వీళ్ళని నమ్ముకొని, వాళ్ళు మమ్మల్ని నమ్ముకొని ఓట్లేశారు। అదేవిధంగా మేము కూడా స్పందించి వారి బాధలను ఏదో విధంగా బయటపడేయాలనేది మీతో అనుకున్నాము। తప్పగా వీటిని ఇష్యూస్ అన్ని తీసుకుపోయి సీఎం గారితో తీసుకుంటాం।